పేరు జె. ప్రభాకర్ అండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మంకాల్, శంషాబాద్ డివిజన్. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్‌లో భాగంగా నేను ఈరోజు ట్రాన్సాక్లైన్ సర్వే కొరకు ఎలిమినేట్ బీట్ లావణ్య దగ్గరికి రావడం జరిగింది. ఆ సర్వే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అసలు ఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎందుకనంటే ఇది 6 డేస్ ప్రోటోకాల్ ప్రకారంగా జరుగుతుంది. మొదటి 3 రోజులేమో ట్రయల్ పాత్‌లో చేస్తాము. ఇంకో 3 రోజులేమో ట్రాన్సాక్ట్‌లో చేస్తాం. ఈ ట్రాన్సాక్ట్ ఏంటి అనంటే, ట్రయల్ పాత్ అనేది కార్నివోర్ అంటే మాంసాహార జంతువుల యొక్క గణన చేయడానికి నిర్దేశించిన విధానం అది. అలాగే ట్రాన్సాక్ట్ అనేది కేవలం శాకాహార జంతువులను గణన చేస్తాం. ఈ ట్రయల్ పాత్‌లో మనం చేస్తున్నప్పుడు కార్నివోర్స్ అంటే మాంసాహార జంతువుల యొక్క సైన్స్ అంటే సంకేతాలని మనం ఇండైరెక్ట్ సంకేతాలని మనం నమోదు చేయబడతాయి. అలాగే ట్రాన్సాక్ట్ లైన్‌లో మాత్రం మనం డైరెక్ట్ యానిమల్ సైటింగ్ ప్రాధాన్యతగా తీసుకొని చేస్తాం. ఇందులోనే హ్యాబిటాట్ అంటే ఇక్కడ అడవి పరిస్థితి ఎలా ఉందనే నిర్ధారణ చేయడానికి చెట్లు, షబ్స్ తర్వాత గ్రాసెస్ ఏమున్నాయని చెప్పడానికి కూడా ఈ ట్రాన్సాక్ట్ లైన్ విధానంలో మనం చేపట్టడం జరుగుతుంది. అసలు ఈ సర్వే ఎందుకు చేయాలి అనంటే, ముఖ్యంగా అంటే ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒకసారి చేసుకుంటామని చెప్పాను కదా! ఇది ప్రధానమంత్రి చైర్మన్‌షిప్‌లోనే జరుగుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీనివలన ఇక్కడ ఎక్కడైతే సర్వే చేస్తున్నామో ఆ అడవులలో అటవీ పరిస్థితుల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఒక అంచనా ఇది. అలాగే అక్కడున్న జంతువుల యొక్క ఉనికిని కూడా కనుగొనడానికి ఒక నిర్దేశించిన ఒక విధానం ఇది. సాంకేతికంగా నిర్దేశించిన ఒక విధానం ఇది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది. సో, దీని యొక్క అంటే ఫైనల్ రిజల్ట్స్‌ని మనం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేస్తారు. చేస్తున్నప్పుడు ఆ ఇండికేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ అడవుల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనకు ఒక నిర్దిష్టమైన రిజల్ట్ ఇస్తున్నప్పుడు మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ గానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ ఫర్దర్‌గా ఈ అడవుల్ని ఎలా రక్షించాలి, తర్వాత ఎలా వాటిని అభివృద్ధి చేయాలనే దానికి ఖచ్చితంగా సూచకాలు అవుతానడంలో ఎటువంటి సందేహం లేదు. మనకు 3 రోజుల సర్వే ఆల్రెడీ ట్రయల్ పాత్ సర్వే అయిపోయింది. దాంట్లో మనకు జంగిల్ క్యాట్ అంటే మన దగ్గర బిగ్ క్యాట్స్ అంటారుగా. బిగ్ క్యాట్స్ అంటే పులి, పెద్ద పులి, చిరుత పులి వీటిని బిగ్ క్యాట్స్ అంటారు. ఇవి మన దగ్గర లేవు. కానీ క్యాట్ ఫ్యామిలీలో జంగిల్ క్యాట్ ఉంది. జంగిల్ క్యాట్ అవశేషాలు తర్వాత స్కాట్స్ మనం గుర్తించడం జరిగింది ఫస్ట్ 3 డేస్‌లో. ఈరోజు ట్రాన్సాక్ట్‌లో మొదటి రోజు. మనం వాటిని నమోదు చేసాం. మనమంతా కూడా ఇప్పుడు యాప్ అంటే ఎంస్ట్రైప్ ఎకాలజికల్ యాప్‌లో రికార్డ్ చేయబడుతుంది. డైరెక్ట్ ఈ డేటా ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మనం నమోదు చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. పకడ్బందీగా జీపీఎస్‌తోని ట్యాగ్ అయి ఉంటుంది. ఈ డేటా ఫిజికల్‌గా ఏం అక్కర్లేదు. ఆన్‌లైన్‌లో అయిపోతా ఉంటుంది. ఏంటంటారు? ఏం లేదు. ఎటువంటి అడవిలో ఉన్న జంతువుల వలన అసలు ఈవెన్ పులి ఉంటే కూడా ఎటువంటి ప్రమాదం లేదు. అవి వాటి ఆవాసాలని అంటే మనం ఎప్పుడైతే వాటి యొక్క ఉండే ప్రదేశాలని ధ్వంసం చేస్తామో అప్పుడే అవి జనజీవన స్రవంతిలోకి జనాల్లోకి వస్తుంటాయి. అప్పుడు పానిక్ అయ్యి ఇబ్బంది పెడతాయి కానీ వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అవి అడవిలో ఉన్నంత వరకు ఎటువంటి ఇది ఉండదండి. యాక్చువల్‌గా పగ్మార్క్స్ రికార్డ్ చేసినాము. ఈ డేటా అంతా కూడా అనాలిసిస్ చేసి చెప్తారు. మేము చెప్పలేము. మేము డేటా కలెక్ట్ చేయడం వరకే మా పని. ఎన్ని రోజులు సార్ డేటా కలెక్ట్? ఇంకా 2 రోజులు ఉంది. ఇంకా 2 రోజుల్లో చేసి కంప్లీట్ ఇచ్చిన తర్వాతనే మనకి ఇప్పుడు మేము ఇన్ని ఉన్నాయని చెప్పడానికి ఏముండదు. పైనుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.